सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు ఇందిర గారు. అయితే మనం ఇప్పుడు ఇది ద్విత్వము ఎలా చేస్తాము, ఎక్కడ చేస్తాము, అదే శబ్దంలో ఎక్కడ చేయాలి, ఏ దానికి చేయాలి, ఏ అచ్చుకి చేయాలి, ఏకాచు ఉన్న భాగానికి చేయాలి కదా. సో ఏకాచు ఉన్నటువంటి భాగాలు ప్రథమ ఏకాచు అవయవమని, ద్వితీయ ఏకాచు అవయవమని, తృతీయ ఏకాచు అవయవం అని చెప్పేసి తెలుసుకున్నాము కదా. ఈ ద్విత్వము చేయడం అనేది ఏకాచు ఉన్నటువంటి అవయవానికి చేయాలి. అది ప్రథమముదా, ద్వితీయముదా, తృతీయముదా అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. అయితే ఒకవేళ సంయోగం అంటే అచ్చుతో మొదలైనటువంటి ధాతువు ఉంటే, అందులో అనేకాచు ఉంటది కదా. సో అయితే అనేకాచు ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఏమన్నారు, సంయోగములో గనక నకారం గాని దకారం గాని రేఫ గాని ఉంటే అక్కడ ద్విత్వము చెయ్యకు అన్నారు కదా. మళ్ళీ తర్వాత ఒక వార్తికం వచ్చేసి బకారం ఉంటే కూడా దాన్ని ద్విత్వం చెయ్యకు, సంయోగములో ఆదిగా బకారం ఉంటే కూడా ద్విత్వం చెయ్యకు అని చెప్పారు కదా. అప్పుడు మరి ద్వితీయ ఏకాచి ఏం మిగిలింది, ఇంకా ఈ సంయోగంలో ఉన్న లెటర్స్ ని తీసేస్తే ఇంకా ద్వితీయ ఏకాచి అవయవము మిగిలి ఉంది, దాన్ని మాత్రం ద్విత్వం చేసుకోవాలి కదా. తర్వాత ఇంకొక వార్తకం ప్రకారం ఏంటిది, యకారముతో పాటు రేఫ ఉంటే, సంయోగములో రేఫ యకారము ఉంటే సో అప్పుడేం చేయమన్నారు, ఆ రెండిటికి ద్విత్వం చేసుకో కదా. మొదట ఏం చెప్పారు, రేఫ సంయోగానికి ఆదిలో ఉంటే చెయ్యొద్దు అని కదా. అయితే ఇప్పుడు సంయోగం ఆదిలోనే ఉంది కానీ అది రేఫ యకారముతో వస్తే చెయ్యొద్దు, ద్విత్వం చేసుకోవాలి మొత్తానికి కదా. తర్వాత ఈర్ష్య అనే ధాతువుకి అది సన్ప్రత్యయంతో చేస్తున్నప్పుడు మరి దానికి ఎలా చెయ్యాలి అంటే ఏమన్నారు, తృతీయస్య ద్వే భవతః అన్నారు కదా. ఈర్ష్య అనే ధాతువుకి మాత్రము తృతీయములో అంటే తృతీయ ఏకాచ అవయవానికి ద్విత్వం చేసుకో అని చెప్పారు కదా. తర్వాత అందులోనే ఇంకేమన్నారు, ఇంకా నాలుగోది చెప్పారు వార్తికం. దీంట్లోనే ఇంకేమన్నారు, ఇంకొకరు వచ్చేసి ద్వితీయంది చేసుకున్నారు కదా. ఇంకొకటి మతం ప్రకారం ద్వితీయ ఏకాచ అవయవంకు షీకి ద్విత్వం చేసుకోమని. సో కాబట్టి అలా వచ్చింది, షీ వచ్చింది కదా. సో తర్వాత ఇంకా ఏమన్నారు, మళ్ళీ ఇంకొక వార్తికం ప్రకారము కండ్వాదీనాం, ఈ కండ్వాది శబ్దాలు ధాతువులు అన్నమాట. ఈ కండ్వాది గణం ఏదైతే ఉందో అది ధాతువులాగా పనిచేస్తుంది మరియు శబ్దంలాగా పనిచేస్తుంది, నామశబ్దంలాగా కదా, ప్రాతిపదికం అన్నమాట. సో ధాతువు ప్రాతిపదికం. అయితే ఇందులో ఉన్నటువంటివి ఏం చేయమన్నారు మరి అంటే తృతీయ ఏకాచికి ద్విత్వం చేసుకో అన్నారు కదా. కండ్వాదిలో ఉన్నటువంటి శబ్దాలకి తృతీయ ఏకాచి అవయవానికి ద్విత్వం చేసుకో అన్నారు. ఇప్పుడు కండూయి అని ఉంది, ఈ కండూయిలో తృతీయ ఏకాచి ఏంటిది, ఈ. సో ఈకి ద్విత్వం చేయాలి కదా. తర్వాత ఇంకేమన్నారు, నామధాతువునాం అంటే వికల్పంగా నామధాతువులకి తృతీయ ఏకాచ్ అంటే ఈ నామధాతువులకి మాత్రం తృతీయ ఏకాచ్ అన్నాము అంటే ఏమైపోయింది అక్కడ, ఈ వికల్పం అంటే ద్వితీయ ఏకాచ్ చేసుకోవాలి అని అర్థం కదా. అంటే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, అనేకాచ్ ఉన్నప్పుడు జరుగుతుంది. మన ద్వితీయ ఏకాచ్ అవయవము చూస్తున్నాము అంటేనే అనేకాచ్ వచ్చినట్టు అక్కడ. ఓకే కదా.
తర్వాత ఇందులోనే ఇంకేం చెప్పారు? ఇప్పుడు పుత్రీయ తృతీయ అనే ఏకాచవయవం ఉమ్, ఇది కూడా చెప్పారు. ద్వితీయ కూడా వస్తుంది. ప్రథమ ఏకాచ, ద్వితీయ ఏకాచ. అంటే ఈ వార్తికం ప్రకారము తృతీయ ఏకాచ అవయవంకు ద్విత్వం చేయాలన్నారు కదండి. తర్వాత వికల్పంగా ద్వితీయ ఏకాచ అవయవంకు కూడా ద్విత్వం చేసుకోమని చెప్పింది. సో అప్పుడు ఏమైంది అది? ఆ మొదటి ఇప్పుడు పుత్రీయ ప్రథమ చెప్పారు. ఆహా, దీనికి మొదటి ఏకాచి, ఇది ప్రథమ ఏకాచి అవయవం. దీనికి ద్వితీయ కాదు, ప్రథమ. ఓకే, ఈ నామధాతువుకి వార్తికం చెప్పింది తృతీయ ఏకాచి అవయవం కదా. ఇప్పుడు ఏకాచో ద్వే ప్రథమస్య అనే ఉంది కదా. పుత్రీయలో ఏముంది? 3 ఉన్నాయి అక్కడ, అవునా? సో అయితే 3 ఉంటే ప్రథమ ఏకాచి అవయవానికి అన్నారు కదా. సో ప్రథమ ఏకాచ అవయవానికి అని ఫస్ట్ సూత్రం చెప్తుంది, ఏకాచో ద్వే ప్రథమస్య కదా. అంటే ఏకాచు ఉన్నటువంటి అవయవానికి ప్రథమములో ద్విత్వం చేసుకో కదా, ప్రథమ ఏకాచు ఉన్నటువంటి దాంట్లో కదా. అప్పుడు ఏమైనది? పుత్రి పుత్రి కదా, పుత్రి పుత్ర అయిన తర్వాత ఈ తర్వాత యా అలా చేశాం కదా. అవునా, పుత్ర అనేది ఒకటిగా తీసుకున్నాం కదా, అది ఏకాచవయవం అయింది అది. అవునా, ప్రథమ ఏకాచవయవం కదా. సో కాబట్టి పుత్రు ఈయా అలా ఒకటి వస్తుంది. తర్వాత ఈ వార్తికం ప్రకారం ఏమో అలా రాసుకోలేదా మీరు? రాయలేదండి, ఇది రాసుకోలేదు. రాసిండ్రు? అట్లా రాసుకోలేదమ్మా. రాయలేదా? రాయలేదండి. ఓకే ఓకే పుత్రియ అని చెప్పి రియా అట్లా పెట్టినాము. పుత్రియ రాసినాము. తర్వాత పు త రా ఇయ 3 అయినప్పుడు ప్రథమ ఏకాచ, ద్వితీయ ఏకాచ, యా అనేది తృతీయ ఏకాచ అయింది. పుత్రియ అని చెప్పి అట్లా పెట్టినాం. తర్వాత పుత్రి యా అట్లా రాసినాం. అంతే. పుత్రి ఈయ రాసారా? అచ్చా. పుత్రి యా తర్వాత ఇంకోటి పుత్రి త్రి యా. అదే మూర్తి గారు, పుత్రి యా తృతీయ ఏకాచ కదా అది. అవును. యా అనేది తృతీయ ఏకాచ, ప్రథమ ఏకాచు. త్రి యా ద్వితీయ ఏకాచు. ద్వితీయ ఏకాచ, యా తృతీయ ఏకాచు. సో అయితే ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇది రాసుకోండి. ఇదేమన్నారంటే మనకి సూత్రము ఇది ఇచ్చారు కదా, ఏకాచో ద్వే ప్రథమస్య అనేది ఉంది కదా. సో అందుకని దాన్ని ఇలా చేశారనమాట. ఇక్కడ చూడండి, అరే ఇక్కడ అంటే వా నామధాతూనాం తృతీయస్య ఏకాచో ద్వే భవతః ఇది వక్తవ్యం ఉంది కదా. సో దానికి ఏమన్నారు? ఏకాచో ద్వే ప్రథమస్య ద్విత్వే కృతే, ఇంకా యథా పుత్రీయ ఇత్యస్య ద్విత్వే కృతే ద్విత్వం చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం ప్రకారము ప్రథమ ఏకాచ అవయవస్య ద్విత్వే కృతే చేసి పుత్రు ఈయా ఈయా ఇలా అనమాట. అపి జాయతే అంటే అలా కూడా వస్తుంది అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు చూడండి, ఓకే ఈ యా. సో ఇలా చేశారనమాట. ఇది 3 భాగాలు చేశారు. ఓకే, పుత్రులో ఏమైంది? ఎందుకు అలా అంటే తా తర్వాత రా ఉంది కదా, అవునా. ఈ తా తర్వాత రా ఉంది. సో రా తర్వాత తా లేదు అది, అవునా. అవునమ్మా. సో కాబట్టి మరి దీన్ని ఇలా చేశారు సంయోగము రేపతోటి మొదలు కాలేదు కదా. సంయోగము రేపతో మొదలైతే ఏమన్నారు? రేపని పక్కన పెట్టుకోమన్నారు కదా. అది ప్రథమ దానికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు కదా. సో అయితే ఇక్కడ మాత్రం అది లేదు.
లేనప్పుడు మరి అదేం చేయాలి? ఆ కండిషన్ సూట్ అవుతుందా కాదా? కాదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఈ ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం ప్రకారం ఎలా తీసుకున్నారు? ఈ తకారాన్ని ఇటు తీసేసుకున్నారు. ఓకే, పుత్ తర్వాత ర్ ఇలా తీసేసుకున్నారు. తకార రేఫ రెండు మొత్తాన్ని పుత్ర్ అలా తీసేసుకున్నారు. ఈ అనే అచ్చును ఒకటి మాత్రం ఇక్కడ తీసుకున్నారు. ఓకే, అంటే ఈ పుత్ర అనేది ఒక అవయవమైంది, ప్రథమ ఏకాచ అయింది. ఓకే, ఈ అనేది ద్వితీయ ఏకాచ అయింది, యా అనేది తృతీయ ఏకాచ అయిందనమాట. అయితే ఇప్పుడు దీనికి ఈ ప్రథమ ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం ప్రకారము ఈ ప్రథమం దానికి ద్విత్వం చేయాలి కదా. అంటే అప్పుడు ఏమైంది? అది పుత్రు 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 ఈయా అలా వచ్చింది. అంటే పుత్రు పుత్రి పుత్రు ఈయా. ఓకేనా, అలా వచ్చిందనమాట. ఈ ప్రథమ ఏకాచికి ద్విత్వం చేసుకున్నాం. ఓకే, ఈ వార్తికం ప్రకారం ఏమో తృతీయ ఏకాచి అంటే యకారాన్ని యా యా పుత్రు ఈ యా యా. ఓకే, అది రాసుకోండి. ఇందులో పుత్రు ఈ యా ఇలా రాసి పుత్రు అరమరకు పెట్టేసి ఏం రాస్తారు? పుత్రు అనేది ప్రథమ ఏకాచి అవయవము, ఈ ద్వితీయ ఏకాచ్ అవయవము, యా తృతీయ ఏకాచ్ అవయవము. ప్రథమ ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం ప్రకారము ప్రథమ ఏకాచ్ అవయవానికి ద్విత్వం చేయబడుతుంది. దీన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. అపి జాయతే. ఓకే, పుత్ర పుత్రీయ ఇది అపి జాయతే అన్నారు. అలా కూడా చేయబడుతుంది అని చెప్పారు ఇక్కడ. కాబట్టి తథా అనేన వార్తికేన తృతీయస్య ఏకాచ అవయవస్య ద్విత్వే కృతే పుత్రీయ యా ఇత్యపి జాయతే. అంటే ఈ రెండు వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, ప్రథమ ఏకాచు వస్తుంది, తృతీయ ఏకాచ అవయవంకి ద్విత్వం చేయడం జరుగుతుంది రెండు. ఓకేనా. తర్వాత యథేష్టం. యథేష్టంలో ఏమైపోయింది? యథా ఇష్టం నామ ధాతుషు ఇది వక్తవ్యం. అంటే నామధాతు ఉన్నప్పుడు ఇచ్ఛానుసారం, వక్త యొక్క ఇచ్ఛానుసారము ద్విత్వం చేయబడుతుంది. ఇక మొత్తం మూడింటికి మూడు వచ్చేస్తాయి ఇందులో. అవునా, దేనికైనా తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఫైనల్ గా మనకి వచ్చింది ఏదన్నా కాబట్టి ఇక్కడ మీరు ఏది రాసుకున్నా ఓకే. ఓకే, పుత్రీయ అస్య ధాతోః ద్విత్వే పుత్ర పుత్రీయ ఇది ప్రథమ ఏకాచితో ద్విత్వం చేసిండ్రు కదా. ఈ త్రీయ ద్వితీయ ఏకాచితో ద్విత్వము, ఇదేమో తృతీయ ఏకాచితో ద్విత్వం చేయబడింది. అర్థమైనా? అమ్మా ఇక్కడ ఒక ప్రశ్న అడగాల. అడగండి అమ్మా. ఇది నామధాతువు అని ఎట్లా తెలుస్తోంది? ఏది నామధాతువు అని? పుత్రీయ అనేది. పుత్రుడు ఎవరమ్మా? నామమ్మా లేకపోతే ధాతువా? కాదు, పుత్రీయ అంటే అర్థము. ఒక్క నిమిషం, పుత్రుడు అనేది ఏంటిది? అది పుత్రుడు నామమే, నామం కదా. అంటే జాతివాచకం. ఆ శబ్దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకే, అది అర్థవంతమైన శబ్దమే ఉండాలి కదా. అర్థవంతమైన శబ్దం ఉండడం వల్లనే కేటగరైజ్ చేస్తాం. అది ధాతువు అంటావా లేకపోతే అది నామం అంటావా అనేది ఎలా కేటగరైజ్ చేయగలుగుతాం మనము కదా. అది అర్థవంతమైతేనే మనం కేటగరైజ్ చేయగలుగుతాం కదా. సో అప్పుడు దానికి కావలసినటువంటి ప్రత్యయాలను తీసుకొస్తాం. అవునా, అంటే ఈ పుత్ర అనే దానికి కొన్ని ఏం తీసుకొస్తాము? పుత్ర అనే దానికి ఒక ప్రత్యయం తీసుకొస్తాం. అవునా, అయితే కొన్ని ప్రత్యయాలు వచ్చేసి ఈ దాన్ని ధాతువుగా చేస్తాయి శబ్దాలను. అవునా, ఇంకా కొన్ని ధాతువులు వచ్చేసి ఆ శబ్దాలను నామవాచకంగా తయారు చేస్తాయి, ప్రాతిపదికంగా తయారు చేస్తాయి కదా. అవునా, సో ఇక్కడ ఈయ ప్రత్యయం వచ్చింది. ఏం ప్రత్యయం వచ్చింది? ఈయ ప్రత్యయం రావడం చేత ఏమైంది? అది ఈయ ప్రత్యయం ఎలాంటిది? ఇది సనాద్యంత ధాతవ, సనాది ప్రత్యయం అది. ఓకే, ఈయ అనేది సనాది ప్రత్యయము. ఈ సనాది ప్రత్యయం ఏం చెప్తుంది? శబ్దాన్ని ధాతువుగా మారుస్తుంది. శబ్దాన్ని ధాతువుగా మార్చే ప్రత్యయాలు ఏంటివి? 12 ప్రత్యయాలు.
అర్థమైందమ్మా? శబ్దాన్ని ధాతువుగా మార్చేవి 12 ప్రత్యయాలు. ఏమవి? సనాది ప్రత్యయం. తర్వాత ఇంకా మనము ఇదే అన్నాము, కండ్వాదిగణం అన్నాం. ఈ కండ్వాదిగణం ఏంటిది? అది ధాతువులాగా పనిచేస్తుంది మరియు ప్రాతిపదికం లాగా దాని కూడా పనిచేస్తుంది అన్నాం. ప్రాతిపదికం ఇది. అంటే ఆ కండ్వాదిగణం ఏదైతే ఉందో దానికి 2 రకాల ప్రత్యయాలను తీసుకురావచ్చు. ఆ, అర్థమైందమ్మా? ఓకే. ఓకే. మరి ఈ సనాది ప్రత్యయాలు దేని చేత వస్తాయి? ధాతువు చేత వస్తాయి. సనాది ప్రత్యయాలన్నీ కూడా ధాతువు చేత వస్తాయి. మరి పుత్ర అనేది ధాతువే కాదు కదా. సో మరి దాన్ని ఎలా తీసుకురావాలి? అవునా? సో అయితే ఈ నామము ఏదైతే ఉందో, ప్రాతిపదికం ఏదైతే ఉందో, ఈ ప్రాతిపదికానికి ఎవరు వస్తారు? ఒక ప్రత్యయం వస్తుంది. క్విప్ ప్రత్యయం కానీ ఆ ప్రత్యయం కానీ వచ్చేసి, అయినా అప్పుడు కూడా పదమే ఉంటుంది కదా. పదం చేస్తుంది కానీ అది ఏ పదం? మళ్ళీ నామపదమే కదా. అవునా? ఈ నామధాతువులకి మాత్రం ఏంటుంది? ఏమంటున్నారు ఇక్కడ? ఈ ధాతువులు తీసుకురావచ్చు. సనాద్యంత ధాతవ అంటున్నాము. సనాది ధాతువులు దేనికి వస్తాయి? సనాది ప్రత్యయాల ధాతువులు అంటున్నారా? సనాది ప్రత్యయాలమ్మ. సనాద్యంత ధాతవ అని ఉంది కదా. ఈ సనాద్యంత ధాతవ అనేది ఏమంటున్నారు? ధాతు సంజ్ఞ వస్తుంది. అంటే అది దేనితోనైనా రావచ్చు. ఓకే. ఈ సనాది ప్రత్యయాలు అనేవి ధాతువుతోనే రావాలి అని కాదు, అది రావడం చేత ధాతు సంజ్ఞ వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైనా? ఆ ప్రత్యయము నువ్వు దేనికైతే పెడతావో, ఓకే, అక్కడ ఆప్షన్స్ ఇచ్చారనమాట. అంటే దేనికైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అక్కడ. అర్థమైందా? ఓ, వీళ్ళు ఇంతమంది వెయిట్ చేస్తున్నారా? అయ్యయ్యో, చూడలేదు. ఓకే. సో ఇక్కడ అర్థమైంది కదా. ఈ ప్రత్యయాలు సన్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, సనాది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, ఆ 12 ప్రత్యయాలు దేనికైనా పెట్టుకోవచ్చు. ఓకే. ధాతు శబ్దానికైనా పెట్టొచ్చు. ప్రాతిపదికానికైనా. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీరంతా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు, నేను చూడలేదు. అవును మేడం. అదే ఇప్పుడు చూస్తున్నా, ఎందుకు ఎవరు రాలేదేంటా అని అనుకున్నాను. క్లాస్ ఉందా లేదా అని చెప్పి సందేహంతో మరి అనంత్ గారికి ఫోన్ మేమేమో చేసి నెట్ లేదేమో అని టెన్షన్ పడుతున్నాం. అవునా? అయ్యయ్యో, అదే చూడలేదు, పొరపాటైంది. ఇక పాఠంలో ఉండేసి. ఓకే. అయితే ఇక్కడ మనకి ఈ సన్నాది ప్రత్యయాలు అనేవి దేనికైనా రావచ్చు, ఏ శబ్దానికైనా రావచ్చు. ధాతు శబ్దానికి రావచ్చు లేదా ప్రాతిపదిక శబ్దానికి రావచ్చు. మరి అది వచ్చినది ఏమైతుంది అంటే ధాతువే అవుతుంది. ధాతువు నుంచి ధాతువుతో ప్రత్యయం వచ్చింది అనుకోండి, అప్పుడు కొత్త ధాతువు అవుతుంది. ప్రాతిపదిక శబ్దంతో ఈ ప్రత్యయం వచ్చింది అనుకోండి, అప్పుడు ధాతువు అవుతుంది. ఇది అర్థమైందమ్మా? ప్రాతిపదంతో వస్తే, ప్రాతిపదికంతో వస్తే, అర్థమైంది. ధాతువుతో వస్తే గనక కొత్త ధాతువు. కరెక్ట్. దాని రూపము వేరే ఉంటుంది, తర్వాత దాని అర్థము కూడా వేరే ఉంటుంది. ఓకే. అర్థమైందా? అంటే మళ్ళీ ఈ ధాతు వచ్చి భూవాదో ధాతు సంజ్ఞ మళ్ళీ వస్తుంది దానికి. వస్తుందండి. కరెక్ట్. ధాతు సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు పుత్రమిచ్చతి. ఓకే, తన సొంత కొడుకే కావాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏంటి? ఈయ ప్రత్యయం తీసుకొస్తాం. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ ఈ ప్రత్యయాల పేర్లు 12 ప్రత్యయాలు ఏంటివి? అవి సన్ ప్రత్యయం ఒకటి, ఓకే, తర్వాత క్యచ్ ప్రత్యయం ఒకటి, ఓకే, క్యచ్, తర్వాత కామ్యచ్ ఒకటి, కామ్యచ్, ఓకే. సో కామ్యచ్ లో ఏం మిగిలింది మనకి? ఇదే కామ్యచ్చే వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, కామ్యచ్ అనే దాంట్లో ఏం మిగిలింది? లశక్వత కకారం పోతుంది, ఇక్కడ చకారం పోతుంది, కామ్య మిగిలింది, చకారం ఒకటే పోతుంది. ఓకే, ఇక్కడ కకారం ఎలా పోతుందమ్మా?
లషక్ పద్ధతితేనా? పోతుందా? పోతే ఆమ్యం అవుతుంది. ఆమ్యం ఉంటుందా? ఇక్కడ ఇది అతద్ధితం కాదు కదా, పుత్ర అనేది ఏంటిది? తద్ధితం. తద్ధితం అంటుంది. ఆ, సో కాబట్టి అతద్ధితములు అని చెప్పుకున్నాం అక్కడ, అవునా? లషక్వ అతద్ధితే అతద్ధితే లషకు, లషక్వ అతద్ధితే కాదు, లషకు అతద్ధితే. లషకు అతద్ధితే వినాదేశం వచ్చింది. అయితే ఏంటిది అది? అతద్ధితానికి మాత్రము ఆ సూత్రం పనిచేస్తుంది. ఇది తద్ధితం ఇక్కడ చేసేది. కాబట్టి పుత్రకామ్య అనేది మిగిలింది. ఇప్పుడు పుత్రకామ్య నుంచి ఈ ధాతు సంజ్ఞ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? అది ఇప్పుడు ధాతు అయిపోయింది కదా, పుత్రకామ్య అనేది ధాతు అయిపోయింది. ఈ ధాతువు నుంచి అసుప్పు అవన్నీ తీసుకొచ్చాక మిగిలింది ఏంటిది? పుత్రీయ అనేది మిగులుతుంది అనమాట. ఓకేనా? పుత్రకామ్యతి ఒకటి, తర్వాత పుత్రీయతి ఈయ ప్రత్యయం వచ్చి అది వస్తుంది. ఓకేనా? తర్వాత క్యంగ్ ప్రత్యయం ఒకటి. ఓకే, క్యష్, క్యష్ ప్రత్యయం ఒకటి. ఆ తర్వాత అణింగ్ ప్రత్యయం ఒకటి. ఓకే, నిచ్ ప్రత్యయం ఒకటి. తర్వాత యంగ్ ప్రత్యయము. ఆ తర్వాత యక్ ప్రత్యయము. ఏంటి? కండ్వాదిగణం ఏదైతే ఉందో దానికి యక్ ప్రత్యయం వస్తుంది అనమాట. ఓకే, కండ్వాదిగణానికి ఏమొస్తుంది? యక్ ప్రత్యయం వస్తుంది. ఆయ ప్రత్యయము. ఆయ ప్రత్యయం ఎందులో వస్తుంది? గుపు ధూప విచ్చి పణిభ్య ఆయః. అమ్మ మీరు ఇవి రాస్తున్నారా, కేవలం చెప్తున్నారా? ఊరికే చెప్తున్నాను. సరే. ఇంకోటి ఏంటి? పుత్రి, ఈయంగ్ అనేది ప్రత్యయం. ఓకే, రిత్ ధాతువుకి ఈయంగ్ ప్రత్యయం వస్తుంది. రిత్ ధాతువుకి. ఓకే, క్విప్ ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు అది? ప్రాతిపదికం చేత విధించబడుతుంది అది, క్విప్ ప్రత్యయం అనేది. ఓకే, అంటే శబ్దాల చేత క్విప్ ప్రత్యయం వస్తుంది. అర్థమైందమ్మా? అలా అన్నమాట. ఇలా 12 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 12 ప్రత్యయాలు రావడం చేత అవి ధాతువులు అవుతాయి అన్నమాట. ధాతువు ఉన్నది ధాతువుగానే ఉంటుంది. తర్వాత శబ్దం అనేది కూడా, ప్రాతిపదిక శబ్దం అనేది కూడా ధాతువు అవుతుంది అనమాట. ఓకేనా? సో అలాగా. అయితే ఇప్పుడు ఈ నామధాతు పుత్ర అనేది కనిపిస్తుంది. పుత్ర అంటే నామము, నామముతో కలిసి ఉన్నటువంటిది ప్రత్యయము. సో కాబట్టి అది ధాతువు అయింది. పుత్రీయ అనేది ధాతువు అయింది. అంటే ఏంటి? పుత్రీయ అంటే పుత్రుడు కావాలని ఇష్టం ఉంది, తనకు కోరిక ఉంది, తన సొంత కొడుకు కావాలని, అలా అన్నమాట. అర్థమైందా? కామన అంటే కోరిక కదా. నిమిషం కావచ్చు. ఇప్పుడు పుత్రుడు కావాలంటే సరిపోతుంది కదా, మరి సొంత కొడుకు అని ఎందుకు అంటున్నావు? తనకే కావాలని, తన సొంత కొడుకు అంటే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారు కదా, అడాప్ట్ కాదు, ఇక్కడ తనకే కావాలని కోరిక అన్నమాట. స్వయంగా ఇంకా వెనక తన కోసం కావాలి. చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు కదా. అప్పుడు రాజు కొడుకు అయితే తనకి కొడుకే, కానీ తన సొంత కొడుకు కాదు కదా. కర్మణ ఆత్మ ఇచ్చ. ఆత్మ అంటే ఏంటి? తన ఆత్మ, తనకు కావాలి, తన కోరిక, తనకు పుత్రమిచ్చతి, పుత్రకామ్యతి. ఓకే, అర్థమవుతుందా? తన ఆత్మ కోసం. తన ఆత్మ అంటే ఏంటండి? తను సొంతగా స్వయంగా తల్లి కావాలి, సొంతంగా కొడుకు కావాలి, స్వయంగా తల్లి కావాలనుకుంటుంది. అంటే ఏంటి? అడాప్ట్ గాని వేరే వాళ్ళ పిల్లలు గాని అలా కాదు, తనే తల్లి కావాలనుకుంటుంది. అదనమాట. ఆ సందర్భంలో వాడతాం. కామ్యచ్ అనే, కామ్య అనేది ప్రత్యయం ఏదైతే ఉందో, కామ్యచ్ అనే ప్రత్యయము ఆ సందర్భంలో వాడతాం అనమాట. ఆత్మ, తన సొంత ఆత్మ, తన ఆత్మ కోసం. ఓకే, తర్వాత పూర్వోభ్యాస, పూర్వములో ఉన్నది అభ్యాసం అని చెప్పుకున్నాము. అది అభ్యాసం చెప్తున్నాము అంటే అది అభ్యస్త సంజ్ఞ వస్తేనే అభ్యాసం అవుతుంది కదా. తర్వాత ఉభే అభ్యస్తం, మరి రెండు కలిపి ఏమన్నారు?
ధాతువులను అట్లా రెండుగా ద్విత్వంగా చేస్తున్నప్పుడు ఆ రెండిటి సముదాయాన్ని అభ్యస్తం అన్నారు. ఓకే, అవును. సముదాయం అంటే ఏంటి? రెండు కలిపి అలా ఉండడం చేత దానికి అభ్యస్తం అని వచ్చింది. ద్విత్వం ఎప్పుడైతే చేసావో ఆ రెండింటిని కలిపి అభ్యస్తం అంటాం. ఓకే, ద్విత్వ సముదాయాన్ని ద్విత్వ సముదాయం కరెక్ట్. పఠ్ పఠ్, పచ్ పచ్, లిఖ్ లిఖ్, అలా అది అభ్యర్థం. జక్షిత్యాదయ షట్, ఈ జక్షిత్యాది గణం ఏదైతే ఉందో దానికి అభ్యస్త సంజ్ఞ వచ్చింది అని చెప్పుకున్నాము. అవి 7 ధాతువులు. మరి షట్ ఎందుకన్నారు అంటే జక్ష అనేది వదిలేసిండ్రు అనమాట. జక్ష ఆల్రెడీ చెప్పారు కదా, ఇక్కడ ఇంకా 6 ఉన్నాయి అని చెప్తున్నారు, అంటే మొత్తం 7. ఓకే, అదనమాట. జక్ష, జక్ష భక్ష హసనయోహో, జాగ్రి నిద్రాక్షయే, దరిద్ర దుర్గతౌ, చకాశ్రి దీప్తౌ, షాసు అనుశిష్టౌ, అనుశిష్టౌ, సారీ తప్పు చెప్తున్నా, అనుశిష్టౌ. ఓకే, దీధీంగ్ దీప్తిదేవనయోహో, వేవింగ్ గతి వ్యాప్తి ప్రజన కాంతి అసన స్వాదనేషు. అర్థమైనా? ఓకే. సో ఇలా వీటికి ఏమొస్తుంది? అభ్యస్త సంజ్ఞ. ఓకే, అలా చూసుకున్నాం మనం. అవునా? ఈ అభ్యస్త సంజ్ఞతో ఏమి లాభము అంటే అక్కడ అభ్యస్త సంజ్ఞ వచ్చిన తర్వాత దానికి అత్ ఆదేశం వస్తుంది. ఝీ అనే ప్రత్యయం ఏదైతే ఉందో, ప్రథమ పురుష బహువచన ప్రత్యయం ఏదైతే ఝీ ఉందో దానికి అతి ఆదేశం అన్నమాట. ఓకే, ఝా, ఝాకి అత్, ఝకారానికి అత్. సో ఝీ ఉంటే అతి, అలా అన్నమాట. ఓకేనా? తర్వాత తుజాదీనాం దీర్ఘోభ్యాసస్య, తుజాదిగణం, ఇదైతే తుజాదిగణం ఏదైతే ఉందో దానిలో దీర్ఘం వస్తుంది అభ్యాసానికి అన్నారు. ఓకే, అభ్యాసానికి మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో ఇప్పుడు ఈ క్రమంలో, ఓకే, ఇంకా అభ్యాసం గురించి మనం ఏం చెప్పలేదు కదా, అర్థమవుతుందా? సో ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నారు? తుజాదిగణం ఏదైతే ఉందో, అంటే తుజాదిగణం అంటే ఏంటిది? తుజ్ అనే ధాతువు ఆదిగా ఉన్నటువంటి గణం, అవునా? సో దాంట్లో దీర్ఘం వస్తుంది దేనికి? ఆది అవయానికి, అభ్యాసానికి. అభ్యాసం అంటే ఏంటన్నాము? మొదటి ధాతువుని అభ్యాసం అన్నాము. ఇందులో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? అభ్యాసములో హ్రస్వం ఉంటే దీర్ఘం ఉంటే హ్రస్వం చేయాలి, మహాప్రాణం ఉంటే అల్పప్రాణం చేయాలి, కవర్గం ఉంటే చవర్గం చేయాలి, అవునా? కుహోష్చు, ఇవి జరిగినటువంటి విషయాలు. సో ఇవి మళ్ళీ వస్తాయి. ఇంకా నేను అభ్యాసం గురించి ఏం చెప్పలేదు ఇప్పటివరకు, అంటే ఆ సూత్రాల ద్వారా చూపించలేదు మీకు, ఇలా చెప్పాను కానీ కదా. అయితే ఈ అభ్యాసంలో దీర్ఘం చేయమంటున్నారు ఈ తుజాది గణానికి. ఓకే, తర్వాత ఏమన్నారు? లిటి ధాతోరనభ్యాసస్య, లిట్ లకారములో అనభ్యాసస్య, అనభ్యాసము అంటే అభ్యాసము కాని దానికి. అభ్యాసం అంటే ఏంటి? ద్విత్వం అయితేనే అభ్యాసం వస్తుంది కదా. అంటే దీని అర్థం ఏంటి? ద్విత్వము లేని దానికి ద్విత్వము చేసుకో. అర్థమేనా? ఎప్పుడు లిట్ పరంగా ఉంటే, లిట్ ఎక్కడ పరంగా ఉండాలి? ధాతోహో, ధాతువుకి పరంగా లిట్ లకారము ఉంటే అప్పుడు ధాతువుని ద్విత్వము చేసుకో. అనభ్యాసము, దానికి ఇంకా అభ్యాస సంఖ్య రాలేదు కదా. ఇప్పుడు ఏంటి? వద్ అనే ధాతువు ఉంది. ఓకే, వద్ ధాతు ఉంది. సో ఈ వద్ ధాతువు అనేది లిట్లకారం చెయ్యాలి నేను. ఓకే, సో లిట్లకారం ఎక్కడుంది? పరంగా ఉంది. లిట్లకారం పరంగా ఎప్పుడైతే ఉందో ఈ ధాతువు, దీనికి అభ్యాస సంజ్ఞ వచ్చిందా? రాలేదు. అనభ్యాసస్య, అనభ్యాసమైతే, అనభ్యాసానికి, ఈ అనభ్యాసానికి ఏం చేయమంటున్నారు? ధాతోహో అనభ్యాసస్య ద్వే, ద్వే అనే ఎక్కడ ఉంటుంది? అది అనువృత్తిలో. అజాదేహే ద్వితీయస్య, ద్వితీయస్య, ద్వితీయస్య అంటే ఏంటి?
రెండవ ద్వితీయస్య అంటే రెండవ రెండవది దాని యొక్క. సో రెండవ ధాతు వస్తుంది అనమాట. అంటే రెండవ ధాతు వస్తుంది. ఓకే, రెండవ ధాతు ఇక్కడ వచ్చి కూర్చుంటుంది అనమాట. అర్థమైనా? అప్పుడు ఏమైనది? వద్ వద్ ఇలా వచ్చింది. ఓకే, అర్థమైనా? అర్థమైంది. అర్థమైంది. సూత్రం ఏంటండి ఇది? పరస్య ధాతువుకి పరంగా వస్తుంది. ద్విత్వం ఏదైతే చేయలేదో ఈ ధాతువు ఎక్కడైతే ఉందో దానికి పరంగా ఇంకోటి ఏమొస్తుంది? ఇంకో ధాతువు వస్తుంది అనమాట. అర్థమైనా? లిట్ పరే ఉమ్, ధాతు దిత్వం. అవును. ఓకే. ఏంటేమన్నారు? లిటి ధాతోరనభ్యాసస్య. లిట్ ప్రత్యయం ఎప్పుడైతే ఉంటుందో, లిట్ లకార ప్రత్యయం, లిట్ లకారం కదా, అసలు లిట్ లకారం అని చెప్తున్నాం అక్కడ. లకారం అదేంటిది? అది అనర్థన పరోక్ష భూతగా. అదొక ప్రత్యయం పరోక్షే లిట్ పరోక్షే కాదు కాదు. లిట్ అనేది ఏంటిది అసలు? ఆహా, కరెక్టే. ఇది ఇక్కడ రాసాము అంటే ఏంటిది? ధాతువుకి పరంగా రాసావని అంటే ఏంటిది? ధాతువుకి ప్రత్యయం. పరంగా ఏమొస్తాయి? ప్రత్యయం. ఈ లిట్ అనేది ఏంటిది ఇప్పుడు? ప్రత్యయం. ప్రత్యయం. ఆ ప్రత్యయం అనేది వద్ ధాతువుకి ఎక్కడున్నది? పరంగా ఉంది. ధాతువు చేత వచ్చింది అది కదా. సో ధాతువుని నువ్వు ఎలా వాడాలనుకుంటున్నావు? లిట్ లకారంలో వాడాలనుకుంటున్నా. లిట్ లకారం అంటే ఏంటి మరి? పరోక్షే భూతగా. లిట్ కదా. సో పరోక్షే లిట్. అయితే పరోక్ష భూతకాలము, పరోక్ష భూతకాలం ఎప్పుడైతే నువ్వు చేస్తుంటావో, సో పరోక్షే అని ఉంది అంతే. మరి భూతే అని ఎక్కడ ఉంటది? అనువృత్తులు. అనువృత్తిలో. అంటే భూతకాలం గురించి చెప్తున్నారనమాట. అయితే ఆ ఆ ప్రక్రియలో ఏంటి? పరోక్షే లిట్ అన్నారు. అంటే పరోక్ష అనేది కొత్తగా వచ్చింది. తర్వాత ఇంకా ఏదాన్ని యాడ్ చేసుకోవాలి? భూతే. ఓకే, అర్థమేనా? సో భూతే లిట్ అన్నమాట. అంటే పరోక్షే భూతే అంటే భూతము ఎలా ఉండాలి? పరాక్షమదయ్యి ఉండాలి. ఓకే, భూతే పరోక్షే లిట్. అర్థమైనా? సో అది భూతకాలములో ఉండి వేరే వాళ్ళు చూసిందై ఉండాలి. అప్పుడు దాన్ని లిట్లకారాన్ని వాడతాం. ఎప్పుడైతే లిట్లకారం వాడుతున్నావో ధాతువుకి అనభ్యాసము అంటే అభ్యాసము లేని చోట ఏం చేస్తావు? ద్విత్వం చేసుకుంటావు. అర్థమైనా? అది అభ్యాసం అనే సంజ్ఞ లేదు అక్కడ కదా. అంటే ఏంటి? ద్విత్వము లేదు అక్కడ. ద్విత్వము లేదు కాబట్టి దాన్ని ద్విత్వం చేస్తున్నావు. అర్థమైందా? ద్విత్వము లేని దానికి ద్విత్వం చేసుకోవడం అన్నమాట. ద్విత్వము లేని ధాతువుకి ద్విత్వం చేస్తాము లిట్ పరంగా ఉంటే. అర్థమైనా? తర్వాత సన్యంగోహో ఇంకెక్కడ చేస్తావు? సన్ యంగ్ ప్రత్యయాలు వచ్చినప్పుడు కూడా ద్విత్వము చేస్తావు. ద్వితీయస్య ద్విత్వము చేస్తావు. అర్థమవుతుందా? సో ద్విత్వం చేస్తావు ఎక్కడ? సన్యంగు ఉంటే కూడా. ఓకే, ధాతోః అనభ్యాసస్య. అభ్యాసం ఇక్కడ లేదు, ద్విత్వము లేదు అని అన్న అర్థం అక్కడ కదా. అభ్యాసం లేదంటే ఏంటండి? ద్విత్వం లేదని అర్థం కదా. అభ్యాసం ఎప్పుడు వస్తుంది? ద్విత్వం ఉంటేనే వస్తుంది కదా. సో అది అక్కడ ద్విత్వం లేదు కాబట్టి ఆ ధాతువుని నువ్వేం చేస్తావు? ద్విత్వం చేస్తావు. ఎప్పుడు చేస్తావు? సన్ అనేది పరంగా ఉన్నప్పుడు, ధాతువుకి పరంగా ఉన్నప్పుడు. ఓకే, ధాతువుకి పరంగా ఏం చేసుకుందాము? దివ్ ధాతువు తీసుకుందాం. సో దివ్ ధాతువు ఉంది. ఈ ధాతువుకి పరంగా సన్ తీసుకొచ్చాను నేను. అంటే దివ్యతి అంటే ప్రకాశించాలి అని ఇష్టపడుతున్నాడు. అర్థమైనా? ప్రకాశించాలని ఇష్టపడుతున్నాడు. చాలా రాణించాలి, నేను చాలా అదే ప్రకాశించాలి అంటే ఏంటి? ఇక్కడ చాలా జ్ఞానాన్ని తెలుసుకోవాలి, వృద్ధి చెందుకోవాలి. సో అలా అనమాట. నేను సంస్కృత జ్ఞానాన్ని పెంచుకోవాలి, అలా నేను ప్రకాశించాలి అని చెప్పేసి అర్థములో సన్ తీసుకొచ్చాము. అయితే ఈ సన్ ప్రత్యయం తీసుకొచ్చావు కదా. సన్ ఎక్కడుంది మరి? ధాతువుకి పరంగా ఉంది. ధాతువుకి పరంగా సన్ ప్రత్యయము ఉంటే అనభ్యాసస్య అంటే ఏంటి? ద్విత్వము లేని దానికి ద్విత్వము చేసుకో. ధాతువుకి ద్విత్వం చేసుకో. ఓకే, సో అప్పుడు ఏమైంది? అది దివ్ దివ్. అలాగే లిట్ కి కూడా దివ్ దివ్ లిట్. ఓకే, అలాగే యంగ్ కి
దివ్ దివ్ దివు దివు యంగ్. యంగ్ అలా అన్నమాట. యంగ్ అర్థం వచ్చింది అంటే అదేంటిది మళ్ళీ ఏం చెప్తున్నాడు అది మళ్ళీ మళ్ళీ చేస్తాడనమాట. మళ్ళీ యంగ్ మళ్ళీ గా ఉన్నాడు. చేయడం అర్థంలో ఉమ్. యంగంతం వస్తుంది. పౌనపుణ్యార్థి. పౌనఃపుణ్యం ఉత్తమం. యా. సో శ్లౌ ఏంటిది శ్లౌ అనేది ఒక ఏంటిది అది వికరణ ప్రత్యయం. ప్రత్యయం కదా. సో ఇప్పుడు శ్లవ్ ఎందుకు వచ్చింది శ్లు ఎక్కడైతే చేస్తావో అప్పుడు దాని స్థానంలో ఎవరు వస్తారు లవ్ వచ్చి ద్విత్వం శ్లవ్ చేసుకుంటాం. శ్లవ్ వస్తుంది. అర్థమేనా. అవును. శ్లు చేసిన చోట శ్లు అయిన చోట అక్కడ లవ్ ధాతువుకి వచ్చి శ్లవ్ స్లవ్. వస్తుంది. శ్లవ్ అని యొక్క అర్థం ఏంటి మరి అంటే ద్విత్వం ద్విత్వం చేసుకోవడం. చేసి. ఎక్కడ ద్విత్వం లేదో అక్కడ ద్విత్వం చెయ్యు. అవును. ఓకే అర్థమేనా. ఉమ్. హా. శ్లవ్ అయితే ఈ శ్లు అయిన అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా ఇక్కడ పకారం ఎత్తు అయితే ఇలా చెయ్యాలి అని చెప్తాం కదా. ఎక్కడైతే శ్లు అయ్యిందో ఓకే అంటే ఏం శ్లు అయింది షప్ అనేది శ్లు లుక్ అవ్వటం. షప్ లుక్ అయింది. దాన్ని ఏమన్నాం శ్లు అన్నాం. ఎక్కడ అవును. అన్నాము ఈ శ్లు అని జుహోత్యాది గణములో. ఆ పేరు అవును. ఎక్కడ వాడాము ఒక గణానికి వాడాము. జుహోత్యాది గణములో ఈ షప్ లుక్ అయితే దాన్ని ఏమంటాము శ్లు అంటాం. స్లు. అంటే ఓకే యుహోదాదిభ్య స్లువ. అంతే. ఓకే. ఓకేనా. జుహోత్యాదిభ్య శ్లు ఉత్తమం. అంటే మనం సాధారణంగా మనం వీటితో కూడా వికరణ ప్రత్యయం చెప్తున్నాము. అంతే ఇక్కడ అదే స్లు అన్నామంటే వికరణ ప్రత్యయం స్లు అవుతుందని అంతే తెలుసుకోవాలి. వికరణ ప్రత్యయమే శ్లు అన్నమాట. ఇక్కడ ఆ వికరణ ప్రత్యయం యొక్క భావం ఏంటి అంటే షప్పుని తీసేయడం కదా. అర్థమైంది. స్లు అంటేనే తీసేయడం కదండి. శ్లు అంటే తీసేయడం ఇక్కడ. ఓకే ఓకే. తర్వాత ఈ శ్లు ఎప్పుడైతే చేసావో ఆ శ్లు యొక్క ఉపయోగం ఏంటి మరి ఆ శ్లు అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా వచ్చే కార్యం ఏదైతే ఉందో చేసే కార్యం ఏదైతే ఉందో దానికి ద్విత్వం చేసుకో. ఆ ధాతువుకి శ్లుకి పూర్వంలో ఉన్న దానికి ద్విత్వం చేసుకో. అర్థమేనా. ఉమ్. ఓకే శ్లు ఎక్కడుంది ఇప్పుడు మరి హు అనే ధాతువు ఉంది కదా. సో హు అనే ధాతువుకి ఇక్కడ శ్లు ఉంది అంటే శ్లు ఓకే. వచ్చేసే కదా షప్పుని తీసేసింది. ఇప్పుడు అవును. శ్లుకి పూర్వంలో ఎవరున్నారు పూ ఉంది. పూ హు ఉంది. ఉంది. అంటే దీన్ని ఏం చేయాలి ద్విత్వం ద్విత్వం చేయాలి. ద్విత్వం చేయాలి. చేయాలి. ఎవరు చెప్పారు అది శ్లవ్ చెప్పింది. అక్కడ లవ్. ఖాళీ స్థలం ఏదైతే ఉందో దాంట్లో నువ్వు శ్లవ్ ద్విత్వం చేసుకో అని చెప్తుంది. ఓకేనా. అవునండి. తర్వాత శ్లవ్ ఉంటే ద్విత్వం. అందుకే మనం ఏం చెప్పుకున్నాము ఈ జుహోత్యాది గణం అని చెప్పాము. అంటే ఏంటి